ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఎట్లా కేసీఆర్కి వేస్తున్నావా రేవంత్ రెడ్డికి వేస్తున్నావా? నేను కేసీఆర్కి వేస్తాను. ఎందుకు కేసీఆర్కి ఎందుకు వేస్తావు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు కదా. అంటే మేము ఫస్ట్ నుంచి కేసీఆర్కి వేసినాము, అందుకనే కేసీఆర్కి వేస్తాము. ఇట్లా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకి బీఆర్ఎస్ సీట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు ఎమ్మెల్యే మీరు చూడడం జరిగిందా? చూసినాం మేము, అది పార్టీలకు కూడా వెళ్ళినాము. ఎట్లా మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండింది జూబ్లీ హిల్స్? బాగానే ఉంది. మరేంటి మరి రేవంత్ రెడ్డి వచ్చాక సన్న బియ్యం ఇచ్చారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు, మరి కాంగ్రెస్ వద్దనుకుని బీఆర్ఎస్కి వేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ కూడా బాగానే చేసిండు కదమ్మా, అందుకనేసి మేము కేసీఆర్కి వేస్తాము. మరి రేవంత్ రెడ్డి వచ్చాక పథకాలు వస్తున్నాయా మీకు? మాకు అసలు ఇల్లే రాలేదు. ఇల్లుకి అప్లై చేసినాము, ఇంకా ఇల్లు రాలేదు నాకు. ఇల్లు గురించి చూస్తున్నా. రేషన్ కార్డ్ అయితే ఉంది. మరి సన్న బియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు, సన్న బియ్యం అయితే ఇస్తున్నారు. మరి కేసీఆర్కి ఎందుకు వేస్తున్నారు, రేవంత్ రెడ్డికి ఎందుకు వేయట్లేదు? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మేము ఫస్ట్ నుంచి నాకు వేసినాము, అదే అలవాటు. ఇక ఆయన గురించి సరిగా తెలియదు. మరి మాగంటి గోపిని గారు చనిపోయినాక వాళ్ళ వైఫ్ సునీత గారు నుంచి ఉన్నారు. ఎట్లా మరి ఈసారి ఓటు ఎవరికి మీకు? నేనైతే కేసీఆర్కే వేస్తాను.